శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఉగాది తరువాత మేషరాశి వారి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. సాక్షాత్తు కుబేరుడే అవాక్కయ్యే విధంగా అదృష్టం మిమ్మల్ని వరించనుంది. మీ యొక్క శత్రువుల మెడలు వంచే సమయం రాబోతుంది. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. సంపూర్ణ లక్ష్మీ కుబేర యోగం సిద్ధించనుంది. అయితే ఈ ఉగాది తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మేషరాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే మీ సంతానం విషయంలో, తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఈ సంవత్సరం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి కారణంగా మరియు స్థిరాస్తుల కారణంగా ఈ సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి రావటం జరిగితే అనుభవజ్ఞులు లేదా మిత్రుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది. మీ నుంచి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరగటమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి. మీ పూర్వీకుల నుంచి వచ్చే వారసత్వ ఆస్తులు కానీ, వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన స్థిరచరాస్తులు కానీ ఈ సమయంలో మీకు అందుతాయి. ముఖ్యంగా మీ వృత్తి వ్యాపారాల కారణంగా ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు. ద్వితీయార్థంలో మీరు చేసే పనులు మీకు డబ్బునే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తాయి. వ్యాపారపరంగా ఈ సంవత్సరం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం అంతా మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కల్పించటానికి మరియు మీ గురించి, మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయటానికి కొంతమంది ప్రయత్నిస్తారు. మీ పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కానీ మీ నిజాయితీ మరియు మీ తెలివి కారణంగా మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు అడ్డుకోగలుగుతారు. అయినా కూడా మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా పనిచేయటం మంచిది. సంవత్సర ద్వితీయార్థం వచ్చేసరికి వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. మీ నిర్లక్ష్యం లేదా బద్ధకం మీరు నష్టపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం పూర్తయ్యాక మీకు ఏళ్నాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు పనికి ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్లటం జరుగుతుంది. మే నెల వచ్చేసరికి ఈ రాశి వారికి పదోన్నతి లభించటం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి పొందటం వలన ఉత్సాహంగా పదోన్నతి కారణంగా వచ్చిన బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ సమయంలో మీపై అధికారుల మద్దతు కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ మాటకు విలువ పెరగటం, మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగటం జరుగుతుంది. కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలను బద్ధకం కారణంగా, నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతారు. దాని కారణంగా మీ పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీ తప్పులను తొందరగానే తెలుసుకుని సరిదిద్దుకుంటారు. కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ఈ సమయంలో మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ సహోద్యోగులు కానీ, ఇతరులు కానీ మీపై ఈర్ష్య కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయటం కానీ లేదా మీ ఉద్యోగానికి హాని కలిగించేలా ప్రవర్తించటం కానీ చేస్తారు. దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సర ప్రథమార్థంలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు విజయవంతంగా అడ్డుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మీ నిజాయితీ కానీ, వృత్తి పట్ల నిబద్ధత కానీ మీ కార్యాలయంలో మరియు మీపై అధికారులకు తెలుస్తుంది. 2025లో మీకు ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి మీరు మీ పని విషయంలో, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే
అది మీకు ఏలినాటి శని సమయంలో మరింతగా చెడు చేసే అవకాశం ఉంటుంది. విద్యాపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి, పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలనే పట్టుదల పెరుగుతాయి. అంతేకాకుండా మీరు పడిన కష్టానికి ఫలితం కూడా లభిస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ మాసం వచ్చేసరికి ఈ రాశి వారు చదువు పట్ల, ఫలితాల పట్ల అహంకారానికి లోనై బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని అలవరుచుకునే అవకాశం ఉంటుంది. అలా చేసేవారు వీటి ప్రభావం కారణంగా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోతారు. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది బద్ధకాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టటం, ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా తమ శ్రమను మాత్రమే నమ్మి ముందుకు సాగటం. ముఖ్యంగా పరీక్షల విషయంలో మీరు తప్పుదోవలో పోయేలా మిమ్మల్ని ఇతరులు ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. ఆ ప్రలోభాలను నమ్మినట్లయితే మీ శ్రమ వ్యర్థమవటమే కాకుండా మీరు అపకీర్తిని కూడా మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మీ శ్రమకు, మీ ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వండి తప్ప ఇటువంటి సులభ మార్గాల విషయంలో ఇతరుల మాటలను నమ్మి మోసపోకండి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కాలేయం మరియు వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సర ఆరంభంలో కొంతకాలం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ఎముకలు మరియు జననేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలరు. ఈ సంవత్సరం శారీరక సమస్యల కంటే మానసిక సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. వీలైనంత వరకు మీ ఆలోచనలను తగ్గించుకుని ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకునేలా ప్రయత్నిస్తే మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకునేలా ప్రవర్తించటం, ఆవేశంగా మాట్లాడటం తగ్గించుకోవాల్సి ఉంటుంది. కుటుంబపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఉగాది తర్వాత మీ కుటుంబంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకవేళ మీరు వివాహం కొరకు గాని, సంతానం కొరకు గాని ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో మరియు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనులు మరియు సహాయం కారణంగా ప్రజల అభిమానాన్ని పొందుతారు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పుడు మాటలు విని కుటుంబ విషయాల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రథమార్థంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మీ ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చెప్పుడు మాటలు వినటం కానీ, ఆవేశంగా ప్రవర్తించటం కానీ చేయకుండా విషయం ఏమిటనేది గ్రహించి దానికి అనుకూలంగా మసలుకోవటం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం నాడు విఘ్నేశ్వరునికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. తులసిని పూజించడం ద్వారా సర్వసుఖాలు కలుగుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయంలో నవగ్రహ పూజ చేయించుకోవటం ద్వారా నవగ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు తోచిన విధంగా పేదలకు, అనాథలకు అన్నదానం చేయటం ద్వారా సర్వాభీష్టాలు నెరవేరుతాయి. సో చూశారు కదండి, ఈ ఉగాది తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.